హలో అండి. నాకు పెద్ద ప్రాసెస్ ఉండే రెసిపీస్ అంటే అస్సలు రావు. అట్ ద సేమ్ టైం నచ్చవు కూడా. నాకు సింపుల్‌గా, క్విక్‌గా అలాగే టేస్టీగా ఉండేవి నచ్చుతాయి. ఇకపోతే ఈ పెసలు నేను యాక్చువల్లీ స్ప్రౌట్స్ కోసం అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఈ పెసలు ప్యూర్ ఆర్గానిక్‌వి. అంటే మా అమ్మ పండించినవి. అందుకే కాస్త దుమ్ము, కొంచెం పుల్లలు అలాంటివి ఉంటాయి. బట్ మనం చూసుకొని క్లీన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు వీటితో. ఇవే చాలా మంచివి. బయట దొరికే పాలిష్డ్, అన్‌పాలిష్డ్ అనే వాటికన్నా ఇలా చక్కగా రైతులు పండించినవి తీసుకుంటే మంచిది. నేను స్ప్రౌట్స్ కోసం అని చెప్పి వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా వాటర్ కూడా పోసేసాను. మనం క్లీన్ చేసుకొని ఖచ్చితంగా వాటర్ పోసుకోవాలి. మళ్ళీ కూడా చూసుకుంటున్నాను ఏమైనా డస్ట్ ఉందా, పుల్లలు లాంటివి ఉన్నాయా అనేవి చూసేసుకొని నేనైతే వాటర్ పోసేసుకున్నాను. వాటర్ పోసి మనం ఇలా ఒక మూత క్లోజ్ చేసి పెట్టాలి. ముందు రోజు నైట్ అలా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇదిగోండి నానిపోయాయి. నాకు స్ప్రౌట్స్ కావాలంటే మళ్ళీ ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు వెయిట్ చేయాల్సిందే. బట్ నాకు ఎందుకో ఏదైనా రెసిపీ ట్రై చేద్దాము అనిపించి వీటితో ఏం చేయగలము అని ఆలోచిస్తూ ఉంటే నాకు గారెలు ఐడియా వచ్చాయి. బట్ అవి నాకు ప్రాపర్గా రావు. సో ఏదో ట్రై చేద్దాం అన్నట్లు ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోయాను. ఫస్ట్ అయితే నానిన వీటి నుండి వాటర్ అయితే సపరేట్ చేసేసాను. వాటర్ సపరేట్ చేశాక ఈ విధంగా అయితే మనకు పెసలు ఉన్నాయి. ఇంకా మనం నెక్స్ట్ వీటిని మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. కొన్ని మిగిలించుకోవాలి. చూడండి నేను కొన్ని మిగిలిస్తున్నాను. తర్వాత మిక్సీ అయితే కొంచెం లైట్గా వాటర్ వేసేసి వాటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా బరకగానే పట్టుకోవాలి. మరీ మెత్త పేస్ట్ అవసరం లేదు. ఇంకా మిగిలిన పెసలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. వాటితో పాటు నాకు ఫ్రిడ్జ్లో క్యాబేజ్ కూడా కనిపించింది. అది కూడా యాడ్ చేసేస్తున్నాను బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసేస్తున్నా. అలాగే ఇంకా ఫ్లేవర్ కోసం అని చెప్పి జీరా కూడా వేసేసాను. చాలా బాగుంటుంది జీరా వేసాక. ఇక మిక్సీ అయితే పట్టేసుకున్నాను. వీటిని కూడా మెత్తగా అవసరం లేదు. ఇలా కచ్చాపచ్చాగానే మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. వాటిని కూడా తీసేసి ఇంకో బౌల్లో అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పెసలని అన్నింటినీ కలిపి ఆనియన్స్తో పాటు మిక్స్ చేసేసేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు. ఇప్పుడు స్టవ్ పై అయితే బాణలు పెట్టి దాంట్లో నేను ఆయిల్ అయితే పోసా. ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. అలా అయితేనే మనకు ఇవి కలర్ మంచిగా వస్తాయి. ఫస్ట్ అయితే గారెల్లా వేద్దామని ట్రై చేశాను. బట్ నాకు కుదరలేదు. సో ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలా చిన్నగా పునుగుల్లా అయితే వేసాను. బాగానే వచ్చాయన్నమాట. ఇంకా వేసాక కాసేపు మంచిగా కాలాయి. ఈ కలర్ అయితే వచ్చాయన్నమాట. ఈ కలర్ రాగానే మనం తీసేస్తే సరిపోతుంది. కొంచెం ఫస్ట్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే బాగుంటుంది. ఇలా అయితే మనకు టర్న్అవుట్ అయిపోయాయి అన్నమాట. వీటిని గారెలు అనుకోవచ్చు, పునుగులు అనుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇంకా చక్కగా రైస్ పెట్టేసుకొని దాంట్లోకి కొద్దిగా హోమ్మేడ్ గీ వేసేసుకున్నాను. హోమ్మేడ్ గీ కాబట్టి కొంచెం కలర్ డిఫరెంట్గానే ఉంటుంది. ఆ తర్వాత మా అమ్మ చేసిన చిక్కుడుకాయ కర్రీ పెట్టేసుకున్నాను. చిక్కుడుకాయలో ఉండే గింజలు చూడండి ఎంత లావుగా ఉన్నాయో. అలా ఉంటే నాకు చాలా బాగా నచ్చుతాయి. ఆ తర్వాత నేను చేసేసుకున్న పునుగులు గారెలు కూడా పెట్టేసుకొని రైస్ అయితే మంచిగా తినేసాను. ఇవి షేప్ ఇలా ఉన్న టేస్ట్ అయితే మంచిగానే వచ్చాయి. ఏదో స్ప్రౌట్స్ కోసమని నానబెట్టినవి ఫైనల్గా అయితే మనకు ఈ విధంగా టర్న్ అవుట్ అయ్యాయి. Thanks for watching. Please subscribe to my YouTube channel.